డియర్ ఫ్రెండ్స్, ఇది టాటా వాళ్ళని టియాగో డీజిల్ వెహికల్. ఈ వెహికల్లో కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే సైలెన్సర్ బాగా హెవీగా సౌండ్ వస్తుంది. అయితే మన దగ్గర తీసుకొచ్చాడు, చెక్ చేసాము. ఇందులో సమస్య ఏంటంటే ఇది చాలా కొత్త వెహికలే, 2-3 years వెహికల్. 2-3 yearsకి అయితే సైలెన్సర్ పోకూడదు. ఈ వర్షాకాలంలో స్టాగ్నెంట్ వాటర్ ద్వారా పాస్ అవుతున్నప్పుడు కింద ఏదో రాయి ఏదో హిట్ అయింది. ఆ హిట్ కావడం వల్ల ఈ సైలెన్సర్ డ్యామేజ్ అయింది. డ్యామేజ్ ఎట్లా అయిందంటే మీరు ఇక్కడ చూపిస్తాను. ఇది మౌంటింగ్, ఈ ప్లేస్ ఇంజిన్కి ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ కూడా ఫిట్ అవుతుంది. అక్కడి నుంచి ఇది క్యాటలిక్ కన్వర్టర్. ఇది పొజిషన్ ఎలా ఉంటుందంటే ఇలా ఫిట్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ నుంచి ఫిట్ అయ్యి ఇక్కడ నుంచి సైలెన్సర్ పాస్ అవుతుంది. ఇది వర్టికల్గా ఫిట్టింగ్ ఉంటుంది. ఇందులో కింద స్టోన్ హిట్ అయింది, అయ్యేసరికి ఇది బెండ్ అయిపోయి ఇక్కడ క్రాక్ వచ్చింది. ఇది పొజిషను, ఈ పొజిషను ఇక్కడ నుంచి క్రాక్ కావడం వల్ల ఇది ముక్కలు అయిపోయింది. అయితే ఈ క్యాటలిక్ కన్వర్టర్ బాగానే ఉంది, వర్కింగ్ కూడా మంచి పని చేస్తుంది. కానీ ఇది ఊడిపోవడం వల్ల సైలెన్సర్ సౌండ్ వస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇది మౌంటింగ్ థిక్నెస్ ఎక్కువ ఉంది, ఇదేమో థిక్నెస్ తక్కువ ఉంది, ఓన్లీ పైప్ పోయేది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా అయితే షోరూమ్ అయితే దీన్ని తీసేసి కొత్త క్యాటలిక్ కన్వర్టర్ వేసుకోవాలన్నారు. సరే వేసుకోవచ్చు, కానీ ప్రాబ్లం ఈ క్యాటలిక్ కన్వర్టర్ చాలా కాస్ట్ ఉంటుంది. దీనిదే కాదు, ఏ బండిదైనా క్యాటలిక్ కన్వర్టర్ చాలా కాస్ట్లీ ఉంటుంది. దీని రవాణామి ఒక 10-12 వేల రూపాయల దాకా ఉంటుంది. ఈ వర్కింగ్ కండిషన్ బాగానే ఉంది కాబట్టి దీన్నే మనం ఎందుకు యూటిలైజ్ చేసుకోవద్దు అనే ఒక ఆలోచన వచ్చింది. ఆ విధంగా మేము దీన్ని ఏమన్నా రీవర్క్ చేయడానికి వీలైద్దా అన్నట్టుగా ప్రయత్నం చేస్తున్నాం. ఈ పొజిషన్లో దీన్ని వెల్డింగ్ చేయాలి. వెల్డింగ్ చేయాలంటే సమస్య ఏమవుతుందంటే ఇదో ఒక థిక్నెస్ ఉంది, ఇదో ఒక థిక్నెస్ ఉంది. ఈ రెండింటికి వెల్డింగ్ ప్రాసెస్లో ఇది కొద్దిగా రెడ్ హాట్ అయినప్పుడే ఈ మెటల్ ఫ్యూజనింగ్ అయ్యి వెల్డింగ్ అవుతుంది. ఇది మామూలు గ్యాస్ వెల్డింగ్ వీలు కాదన్నారు. అందుకోసం మేము స్పెషల్ టైప్ ఆఫ్ వెల్డింగ్ ఉంటుంది అని మార్కెట్లో తెలుసుకున్నాం. వెల్డింగ్ వద్దకు తీసుకుపోయి దీన్ని పర్ఫెక్ట్గా వెల్డింగ్ చేయించి ఇక్కడ రెయిన్ఫోర్స్మెంట్ కూడా పెంచేసి ఇక్కడ నెక్ దగ్గర మళ్ళీ నెక్స్ట్ టైం తిరిగిపోకుండా రెయిన్ఫోర్స్మెంట్ పెంచి వెల్డింగ్ చేపిద్దాం అని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రాసెస్ మీకు ముందు వీడియోలో చూపిస్తాం. అయితే ఇది ఎందుకు ఇంత కష్టపడి చేయాల్సి వస్తుంది అంటే ఒకటి కాస్ట్, రెండు పూర్తిగా డ్యామేజ్ కాలేదు, మూడో కారణం దీన్ని యూటిలైజ్ ఎందుకు చేసుకోకూడదు. వీలైతే ఇది పనిచేసేటట్టయితే సాధ్యమైన వరకు ప్రయత్నం చేద్దాం, దీన్నే వాడదాం. ఇది చేసినాక కూడా ఇది పని చేయకుండా తర్వాత కూడా ట్రబుల్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఎలాగూ కొత్త సైలెన్సర్ కొత్త క్యాటలిక్ కన్వర్టర్ కోసం పోతాం. మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ఇది సైలెన్సర్లో ఎప్పుడైనా సరే ఒక క్యాటలిక్ కన్వర్టర్ ఉంటుంది, దీని తర్వాత సైలెన్సర్ ఫ్రంట్ సైలెన్సర్ ఉంటుంది, ఇది మఫ్లర్, ఇది రియర్ సైలెన్సర్, రియర్ మఫ్లర్. అంటే ఇది ఈ వెహికల్ది కాదు, కానీ మీకు ఐడియా కోసం ఒక లేఅవుట్ చూపిస్తున్నాను. పొజిషన్లో దీనికో ఈ ఓల్డ్ శాంట్రో కాబట్టి ఫ్లెక్సిబుల్ జాయింట్ ఇచ్చిండు, కానీ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ అన్ని ఈ క్యాటలిక్ కన్వర్టర్ కంపల్సరీ ఫిట్ చేస్తున్నారు. ఇది పొల్యూషన్ కంట్రోల్ గురించి ఈ వెహికల్లో ఇది ఫిట్ చేస్తారు. ఇది చాలా కాస్ట్లీతో కూడుకున్న పార్ట్. ముందు ఈ వీడియోలో ఈ వెల్డింగ్ ఎలా చేస్తున్నాం, ఎలా ఫిట్ చేస్తున్నాం అనేది మీకు చూపిస్తాం.
ఈ క్యాటలిక్ కన్వర్టర్ ప్రాబ్లం గురించి మేము ఎంక్వైరీ చేసినాం మార్కెట్లో. అయితే అది కాస్ట్ కూడా ఎక్కువ ఉంది. ఆ కొత్త ఐటమ్ వేయకూడదు, దీన్నే రిపేర్ చేద్దామని అనుకున్నాం. ఈ వెల్డింగ్ దీని స్పెషల్ స్టెయిన్లెస్ స్టీల్ వెల్డింగ్ అంటారు, దీన్ని ఆర్గానిక్ వెల్డింగ్. మామూలుగా మనం చేసేదాం గ్యాస్ వెల్డింగ్, ఆర్క్ వెల్డింగ్ ఉంటుంది. కానీ ఇది స్టెయిన్లెస్ స్టీల్ మీద చేసేది కాబట్టి ఆర్గానిక్ వెల్డింగ్ చేసుకొని వచ్చాము. ఇప్పుడు ఫిక్స్ చేసాము, పర్ఫెక్ట్ గా నడుస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. చెప్పొచ్చేది ఏంటంటే అవసరం ఉన్న చోట ఖర్చు ఎలాగో తప్పదు. మనం ఎంత అవాయిడ్ చేసినా కూడా అవసరమైతే చేయాల్సిందే. కానీ అవసరం లేకుండా ఎక్కడైతే అవాయిడ్ చేయగలమో అక్కడ మనం ఐటమ్ స్పేర్ పార్ట్ బాగున్నట్టయితే దాన్ని యూటిలైజ్ చేసుకుందామనే మన ప్రయత్నం. అందులో ఖర్చు కూడా బాగా తగ్గుతుంది, ప్లస్ పార్ట్ కూడా ఇంకొంచెం లైఫ్ ఉన్నది కాబట్టి యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇందులో మీనింగ్ అదే, కొన్ని సమస్యలు ఇట్లా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చినట్టయితే మీరు తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చాలామంది చూస్తుండ్రు, లైక్ చేస్తుండ్రు, సబ్స్క్రైబ్ చేస్తుండ్రు, కానీ ఇంకొంతమంది చేయట్లేదేమో అని అనిపిస్తుంది. నేను చాలా టైం తీసుకొని ఇంట్రెస్ట్గా ఈ వీడియోలు తీస్తున్నాము. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసినట్టయితే మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది, అదేవిధంగా కొంత ప్రోత్సహించినట్టు ఉంటుంది. మీకు కొత్త వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.